వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. సో ఈరోజు వచ్చేసి డే 3 ఇన్ హంపి అనమాట. ఇప్పుడైతే మేము ఆల్రెడీ మార్నింగ్ రెడీ అయిపోయి 9 కల్లా కార్లో ఉన్నాము. యాక్చువల్లీ మేము అనుకున్నాం నిన్న, సో సేమ్ అలాగే ఆ టైం ప్రకారం వచ్చామన్నమాట ఇవాళ. అంటే యాక్చువల్లీ ఇవాళ కొంచెం ఒక 2 ప్లేసెస్ విజిట్ అవ్వాలి, బట్ అక్కడే చాలా టైం స్పెండ్ అయ్యేది ఉంది. సో చాలా ఎఫెక్టివ్ డే అనమాట ఇవాళ. సో దానికోసం అని అర్లీగా స్టార్ట్ అవుతే మనకి ఈజీగా ఉంటుంది అన్న మైండ్తో మేము అలా స్టార్ట్ అయ్యాము. టిఫిన్ కంప్లీట్ అయిపోయింది, ఫ్రెష్ అయిపోయాము. ఇప్పుడైతే అంజనాద్రి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే ఆన్ ది వేలో ఉన్నాం. ఇక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంది. సో చూడండి. ఇప్పుడైతే అంజనాద్రి హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు ఇక్కడ నుంచి 575 స్టెప్స్ అయితే ఎక్కి కొండ మీదకి వెళ్ళాలి. సో మేమైతే ఎక్కుతున్నాము, అంటే ఇంకా మెట్లు రాలే, బట్ ఎక్కుతున్నాము. సో చూడండి మా బాయ్స్, మా అమ్మ, ఇంకా ఆంటీ, మా తమ్ముడు. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే మెట్లు అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. మనకి మొత్తం అంటే లైక్ 1 సైడ్ వచ్చేసి 575 స్టెప్స్ స్టెప్స్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. అంటే స్టార్టింగ్ కదా, సో కొంచెం జోష్ ఎక్కువ ఉంటుంది అనమాట బాడీలో. అందరూ బండి చాలా ఫాస్ట్గా గబా ఎక్కేసాం అనమాట. ఈ వీడియో మా తమ్ముడు తీసుకుంటూ వచ్చారు వెనకాల మెల్లగా. మేమందరం అయితే గబా ఎక్కేసాము చాలా ఫాస్ట్గా. అండ్ ఇక్కడ మా అమ్మ ఇంకా ఆంటీ వాళ్ళని ఏమంటారు ఆట పెట్టిస్తున్నాడు. ఇంకా కోతులు అయితే చాలా ఉన్నాయి కదా. యాక్చువల్లీ హనుమాన్ టెంపుల్ అంటే ఆబ్వియస్లీ ఉంటాయి, అసలు లిటరలీ బ్యాగ్స్ అన్నిటిని ఎగురుతున్నాయి. ఇంకా మా మమ్మీ ఇంకా ఆంటీకి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం కష్టంగా ఉంది బ్యాగ్స్ క్యారీ చేయడం అని చెప్పి వాళ్ళైతే అంకుల్కి ఇంకా డాడీకి ఇచ్చేసారు, మీరు వేసుకోండి నడవండి, మేము మెల్లగా నడుచుకుంటూ వస్తామని చెప్పి. సో ఇంకా వాళ్ళైతే బ్యాగ్లు వేసుకొని వాళ్ళు బ్యాగ్లు వేసుకున్నా కానీ గబా ఎక్కేసారు గైస్. మా తమ్ముడు, మా నాన్న, అంకుల్ అయితే అసలు మాకు దొరకకుండా అడ్రస్ తీసుకొని వెళ్ళిపోయారు పైన. మేము ముగ్గురం మేము వెనకాలనే ఉన్నాం, వాళ్ళేమో మాకన్నా ఒక 100 స్టెప్స్ ముందున్నారు అసలు. विजय विठ्ठल आहे సో ఆ స్టార్టింగ్ జోష్ అయితే 200 స్టెప్స్ వరకు చాలా బాగా కొనసాగింది. యాక్చువల్లీ 200 స్టెప్స్ వరకు చాలా సింపుల్గా ఉండే, చిన్న మెట్లు ఇలా ఉంటే వెళ్ళిపోవచ్చు అనుకొని మేము స్టార్ట్ అయ్యాము. కానీ గైస్ 200 స్టెప్స్ తర్వాత నుంచి 201 స్టెప్ నుంచి ఒక్కొక్క మెట్టుకి చాలా హైట్ ఉంది. అసలు పెద్ద దూరం ఉండి హైట్ ఉంది. అసలు నిజంగా చెప్తున్నాం, మాకైతే హనుమంతుడు అయితే కనిపించాడు. అండ్ ఫైనల్లీ ఇక్కడైతే 400 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. మోర్ 175 స్టెప్స్ టు గో. యాక్చువల్లీ పైకి ఎక్కుతున్న కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి కదా, సో దానివల్ల కొంచెం ఆ స్టెప్స్ ఎక్కడం అండ్ పైకి ఎక్కడం వల్ల అందరం కొంచెం ఆయాసంతో ఇబ్బంది పడ్డాం. అండ్ కళ్ళు తిరగడం, నాసియా సెన్సేషన్తో పైకి ఎక్కేటప్పుడు అండ్ ఎక్కినాక ఒక 10 మినిట్స్ వరకు మాకు అక్కడ సెట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఎస్పెషల్లీ నాకు ఇంకా ఆంటీకి. మా అమ్మ కాలు నొప్పులు పెట్టుకొని మరి, అంటే దేవుడు ఉన్నాడు నన్ను తీసుకెళ్తాడు అని నమ్మకం పెట్టుకొని ఎక్కేసిందనమాట. యాక్చువల్లీ మేము అందరం, మా అమ్మ లైక్ సమ్వేర్ 300 స్టెప్స్ దగ్గర ఆగిపోతుంది, మేము వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం అనుకున్నాం. బట్ మా అమ్మ మా అందరినీ వీఆర్ రాంగ్ అని ప్రూవ్ చేసి చూపించింది, వచ్చింది మొత్తం పైకి వరకు. అక్కడ ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ, ఎందుకంటే ఫ్యామిలీ అందరం దర్శనం చేసుకుంటున్నాం కాబట్టి మంచిగా దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా అండ్ హ్యాపీగా అయ్యింది. ఇక్కడైతే మా తమ్ముడు ఎక్కుతున్నాడు. ఇంకా అందరూ అక్కడ చిన్న ప్లేస్ ఉంటుంది కదా, ఇంకా దాని వీడియో అయితే తీస్తా ఉన్నాడు అనమాట. యాక్చువల్లీ వీడియో వచ్చేసి మేదనమాట, కానీ చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాము. ఎందుకు అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అండ్ ఎగ్జామ్స్ వల్ల ఇవన్నీ డిస్టర్బెన్సెస్ మధ్యలో రావడం వల్ల అప్లోడ్ చేయడం కుదరలేదు. అంటే అప్లోడ్ చేసేయచ్చు కదా, ఏముంది అప్లోడ్ చేయడానికి అంటారు, బట్ నేను ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా, దానికి టైం పట్టిందనమాట.
సో ఇన్ ద మంత్ ఆఫ్ మే కాబట్టి ఇంకా అప్పటికి ఐపీఎల్ సీజన్ అయితే అవ్వలేదు కదా. సో అది వచ్చేసి కర్ణాటక కాబట్టి మొత్తం ఆర్సీబీ ఫ్యాన్సే ఉండే. మొత్తం లిటరలీ కొండెక్కుతున్నప్పుడు కూడా జై శ్రీరామ్ కన్నా ఈసాల కప్ నమ్దే అనుకుంటూనే వెళ్ళారు. ఇంకా అట్లనే నిజమైంది అనుకోండి, ఫ్యాన్స్ కోరిక కూడా. ఈసారి ఆర్సీబీగా కప్పు కొట్టింది. వీఆర్ ఆల్మోస్ట్ అబౌట్ టు రీచ్ అనమాట. ఇంకా ఇంకొక జస్ట్ ఒక 20 స్టెప్స్ ఉన్నాయి అంతే, తర్వాత వెళ్ళిపోతాము. చూడండి మొత్తం కొండల మీద అంతా హనుమంతుడు బొమ్మలు, హనుమాన్ గురించి జై శ్రీరామ్ అనుకుంటే ఎంత బాగా చేశారో. సో గైస్ ద ఫైనల్ డెస్టినేషన్ ఈజ్ హియర్ అనమాట. ఆఫ్టర్ 575 స్టెప్స్ టెంపుల్ ఈజ్ హియర్. ద హ్యాపీనెస్ ఈజ్ సో రియల్. అసలు మొత్తం 575 స్టెప్స్ ఎక్కినాక అమ్మయ్య మనం చూడాల్సి అనుకుంది, వెళ్ళాలనుకున్నది వచ్చేసింది మొత్తానికి అని ఎంత బాగా అనిపించిందో అసలు. ఆ ఫీలింగ్ అయితే ఎవరికి చెప్పలేము, ఎలా చెప్పాలో కూడా తెలియదు, అంత బాగా అనిపిస్తుంది. వచ్చాక ఫోటో దిగు. ఓకే, ఇదే అనమాట ఎంట్రన్స్. అక్కడ కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు, ముట్టులు కట్టేవాళ్ళు కడతారు. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్. యాక్చువల్లీ టెంపుల్ ఖాళీ ఉండే మేము దర్శనం చేసుకునేటప్పుడు. మా అదృష్టం కొద్దీ మేము 2 సార్లు దర్శనం చేసుకున్నాం. అండ్ ఇది రామ్ సేతు. అక్కడ తీసుకొచ్చి రాయి అందులో పార్ట్ కొంచెం తీసుకొచ్చి అక్కడ పెట్టారనమాట. మేము 2 టైమ్స్ దర్శనం చేసుకున్నాం. చాలా బాగా అనిపించింది అసలు. అలా చూస్తూ ఉండిపోవచ్చు అనిపించింది. అండ్ ఇక్కడైతే దర్శనం అయిపోయింది. సో ఇంకా దిగిపోతున్నాం కిందకి. మెట్లు దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి గాయస్. కొంచెం స్లిప్ అయిందంటే ఇంకా వెళ్ళిపోతాం కిందకి. అంత ఇదిగానే చిన్నగానే ఉంటాయి దాటి విడ్త్. లెంత్ ఉన్నా కానీ విడ్త్ తక్కువ ఉంటే లాభం లేదు కదా. ఇంక ఇక్కడైతే కిందకి వచ్చేసాము. కొంచెం అలా స్ట్రీట్ షాపింగ్ అయితే జరుగుతుందన్నమాట. సో గైస్ అంజనాద్రి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే అయిపోయింది. లిటరలీ 1150 స్టెప్స్ అయితే ఎక్కాము. ఎస్పెషల్లీ మా అమ్మ ఎక్కింది. అసలు చాలా గ్రేట్. మంచిగా ఎక్కి దిగినాక చాలా నరకం చూసినాం, కాళ్ళు మొత్తం పడిపోయింది. సో ఇప్పుడైతే విఠల టెంపుల్కి అయితే వచ్చాము. బగ్గీ కోసం వెయిటింగ్, లైన్ ఉంది. సో వెళ్ళాలి ఇప్పుడు. చూసాం ఏమవుతుంది. మామిడికాయ తింటుంది, అంత పుల్లగా ఉంటుంది. అది ఎట్లా తింటుంది ఏమో. మా నాన్న అక్కడ లైన్లో నించో బగ్గీ ఎక్కాం. మామూలు వెళ్ళచ్చు. 1 కిలోమీటర్ అంట. సో గైస్ అది అంజనాద్రి. ఇదే అనమాట విజయవిఠల టెంపుల్. ఏంటి స్పెషాలిటీ ఈ టెంపుల్ కి అంటే, మన 50 రూపీస్ నోట్ ఉంది కదా, దాని వెనకాల ఉన్న స్టోన్ చారియోట్ అనమాట. స్టోన్ చారియోట్ 50 రూపీస్ నోట్ ది. యాజ్ మీకు ముందు చెప్పినట్టు ప్రతి గుడిలో ఇక్కడ ఓన్లీ అంటే టెంపుల్ ఉంది కానీ లోపల విగ్రహాలు లేవు కొన్ని టెంపుల్స్. సో ఈ టెంపుల్ కూడా వన్ ఆఫ్ సేమ్ చూడండి ఎగ్జాంపుల్ అనమాట. అండ్ చూడండి 50 రూపీస్ నోట్ వెనకాల ఉన్న బొమ్మ ఇదే అనమాట.
వచ్చేసి మ్యూజిక్ పిల్లర్స్ యాక్చువల్లీ ఇప్పుడు పైన అలౌ చేయట్లేదు. అవి స్కాన్ చేస్తే సౌండ్ వస్తుంది. ఇప్పుడే ట్రై చేసాం ఆల్రెడీ. డిఫరెంట్ సౌండ్స్ వస్తున్నాయి. సో అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. సో అవి యాక్చువల్లీ ఇప్పుడు లేదు, లేకపోతే ఒరిజినల్గా ఇట్లా మనం కొడితే వస్తుండే సౌండ్. 20-30 దేశం నుంచి వచ్చి వాళ్ళు మనకి గుర్రాలు ఇచ్చి ఇక్కడి నుంచి ముత్యాలు స్పైసీ. ఈ పిల్లర్కి సౌండ్ వస్తుంది. అగొని తల అలా పెట్టి అలా కొడితే వినిపిస్తుంది. అసలు చాలా బాగుంది. ఇక్కడ చూపిస్తున్న కార్నర్ ఎడ్జ్ కి లిటరలీ 6 మీనింగ్స్ ఉన్నాయి. మేము గైడ్ మళ్ళీ మెట్లు పాట చెప్పడానికి వి వర్ షాక్డ్ అనమాట. ఒక్కదానికి 6 మీనింగ్స్ ఏంటి అని. ఇక్కడ మా తమ్ముడు ఉండి ఒక పిల్లర్ గాల్లో ఉంది. ఏదొచ్చా మనం ట్రై చేద్దాము, చున్నీ లియండి మీది కింద నుంచి జరుపుదాము, ఒకవేళ వస్తే గాల్లో ఉన్నట్టు అని. మమ్మీ వాళ్ళందరూ లేదంటే వాడు ఏముంది అని అనుకుంటా. ఇంకా దాన్ని వాళ్ళు సైంటిఫిక్గా ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు అనమాట. చూడండి, మీకు చెప్పాను కదా ఉత్త ఏమంటారు గుడి ఉంది కానీ లోపల విగ్రహాలు లేవని. సో ఇక్కడ కూడా సేమ్ ఉందట, కాకపోతే ఫుల్ గబ్బిలాలు, ఫుల్ ఫౌల్ స్మెల్. అసలు ఇదిగా ఉంది, చాలా ఫౌల్ స్మెల్. చూస్తున్నారు కదా అసలు గుడి చుట్టూ ఎంత వైడ్ రేంజ్ ఆఫ్ స్పేస్ ఉందో. అసలు చాలా హ్యూజ్, అసలు అంత స్పేషియస్గా ఉంది. చాలా బాగా అనిపించింది అంత స్పేషియస్గా ఉండడం. అండ్ 4 గోపురాలు ఉన్నాయి, సైడ్ 2, ముందు వెనకాల 2. ఇంక ఇక్కడైతే మా నాన్న అయితే పోషిస్తున్నారనమాట, ఆ స్టోన్ చారోట్ని తోస్తున్నట్టు. అసలు ఎక్స్ప్రెషన్స్ కూడా చూడండి. సో ఫైనలీ గైస్ అయిపోయింది విఠల టెంపుల్. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం గైస్. అయిపోయింది, వెళ్తున్నాం. బగ్గి ఎక్కినాం. సో ఇదే అన్నమాట. మేము రెస్టారెంట్కి వచ్చాము. టామరిన్ ట్రీ అనమాట. ఫుల్ ఆకలి దంచి కొడుతుంది. 3 అవుతుంది టైము. ఇప్పుడు వరకు లంచ్ చేయలేదు, సో అందుకే తింటున్నాం. అండ్ అది వచ్చేసి మా కార్ అనమాట, మేము జర్నీ చేస్తున్న కార్. సో ఇప్పుడైతే వెళ్దాం తినడానికి. ఏమో సాహసాలు చేస్తున్నాం. తిరిగి అలసిపోయామని చెప్పి టామరిన్ ట్రీ అంట రెస్టారెంట్కి వచ్చాం. ఇప్పుడే గోబీ మంచూరియా వచ్చింది. మేము రిటర్న్ వెళ్ళిపోతుంటే రెస్టారెంట్ దగ్గర ర్యాబిట్స్ కనిపించాయి, చాలా క్యూట్గా అనిపించింది, అందుకే తీసాం. చూసారు కదా ఇందాక మేము హోటల్లో లంచ్ చేసాము. తర్వాత ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాము కదా అందరము. చాలా యూనో అంటే స్ట్రెయిన్ అవ్వకపోయినా లెగ్స్ చాలా పెయిన్ వచ్చినాయి. సో కొంచెం ఏమో డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది. సో అందుకనే ఏం చేసామంటే మేము ఇంకా రూమ్కి రాగాలి, అందరం నిద్రేసాం, స్లీప్ వేసాం. నేను కూడా ఫుల్ స్లీప్ వేసా. సో ఇప్పుడే లేసాను. ఇప్పుడు టైం 6:20 అవుతుంది. మా నాన్న మా తమ్ముడు అయితే 1 అవర్ నుంచి స్విమ్మింగ్ పూల్లో ఉన్నారు వాళ్ళు. మా అమ్మాయి దాని బెడ్ మీద అట్లా గొంతుకొచ్చేసింది దానికి కిందకి. నాకు నిద్ర మొత్తం పోవట్లేదు, వాళ్ళు నీళ్ళలో ఆడలేదు, నిద్రగా ఉంది. సరే అని ఇప్పుడే వచ్చిన. సో ఇప్పుడు మా అమ్మ తమ్ముడిని మా నాన్నని చూపిస్తా. చూడండి చూడండి మా నాన్న మా తమ్ముడు. వాడికి ఐస్ బాగాలేదని చెప్పి గోగల్ తెచ్చుకున్నాడు, వేసుకొని చేస్తున్నాడు.
ఇక్కడ నేను కూడా మంచిగా తలకి క్యాప్ పెట్టుకొని పగడబందిగా దిగుదామని ట్రై చేస్తున్నా. కానీ ఏమో అది 5.5 నేను మునగాను. కానీ నాకు భయం వేస్తుంది దిగుతుంటే. అంటే చాలా కొంచెం ఆ స్టెప్కి ఇంకా వాటర్కి గ్యాప్ ఉంది. ఎక్కడ పడిపోతానేమో అని భయం వేస్తుంది. అక్కడ కూడా జారిపోతున్నాను. నేను నాన్నని పడిపోతున్నా అంటే మా నాన్న దిగా మా పడవు అంటున్నాడు. మా తమ్ముడు వచ్చి పట్టుకుంటున్నాడు నన్ను. నేను పట్టుకుంటా అదా నన్ను పట్టుకొని దిగా అంటున్నాడు. నేను నిన్ను పట్టుకుంటే నేను మునిగిపోతాయి ఇక. వాడేమో మంచి ట్యూబ్ వేసుకున్నాడు. వాడు నా చేయి వదిలేసిన నీళ్ళలో మునిగిపోతాను నేను. ఇక ఏదో అక్కడ ఒక అడిగేసాను కింద. కానీ చాలా భయం వేసింది స్టార్టింగ్ కదా. మా వాళ్ళు ఉండి నువ్వు స్విమ్మింగ్ నేర్చుకున్నావు కదా ఎందుకంత భయపడుతున్నావు, చోటు కన్నా నువ్వు ఇంకా ధైర్యంగా ఉండాలి అంటున్నారు. బట్ ఏం చేద్దాం, స్విమ్మింగ్ నేర్చుకొని 3 years అవుతుంది. ఇక్కడేమో అమ్మ నేను మునిగిపోతున్నా అంటాడు. మా అమ్మ కూడా ఏం మునుగమ్మా అని నువ్వు ఆ ట్యూబ్ వేసుకో అని చెప్పి మా తమ్ముడు వెళ్ళి ట్యూబ్ తీసుకొని వస్తాడు. ఇప్పుడు నాకు ట్యూబ్ కూడా తెచ్చిచ్చాడు మా తమ్ముడు. పద వెళ్దాం ఇద్దరం స్విమ్మింగ్ చేసుకుంటా అని. నాకు లిటరలీ ఎంత భయం వేస్తుంది. నేను రాను, నాకు భయం అవుతుంది. మా తమ్ముడు ఏమో చూడు నన్ను చూసి నేర్చుకో, నాకు స్విమ్మింగ్ రాకపోయి నేను స్విమ్మింగ్ చేస్తున్నాను, నువ్వు ఉన్నావు అని చెప్పి అంటున్నాడు. యాక్చువల్ అది మార్నింగ్ అక్కడ అంటే లైక్ స్విమ్మింగ్ పూల్లో కూర్చొని టిఫిన్ చేసే స్పాట్ అనమాట. సో ఇంకా అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి కూర్చొని చిల్ అవుదాం అంటున్నాడు మా తమ్ముడు. నాన్నకి చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి స్విమ్మింగ్ వచ్చు. సో హీ కెన్ పర్ఫెక్ట్లీ స్విమ్ అనమాట. ఆయనకి వాటర్లో ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ స్టిల్ మా నాన్న కూడా నాలాగే వాటర్ అంటే కొంచెం భయపడతారు. స్విమ్మింగ్ వచ్చని నేను తెలుసు, బట్ స్టిల్ ఆ భయం అనేది ఉంది మా నాన్నకు కూడా. అంతేనా బ్లడ్ కాబట్టి సేమ్ ఫియర్, సేమ్ యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ సేమ్. మా అన్నయ్య కూడా వెళ్ళి గోడ పట్టుకు వచ్చేస్తుంది. చూపి మాన్య డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నావా? చోటు మాన్యకు డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది. ఇదే అనమాట మా నైట్ టైమ్ వ్యూ ఆఫ్ స్విమ్మింగ్ పూల్ అండ్ హోటల్. అండ్ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ అల్లరి వ్లాగ్స్. ఇక్కడ నుంచి అయినా ఫ్రీక్వెంట్గా అప్డేట్లో ఉంటామని అనుకుంటున్నాము. సో బై గైస్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.